ఏంటి ఇంకా మనకు టర్కీ నుంచి యాపిల్స్ రావని వినిపిస్తుంది, ఇంకా రావా? రావు, మీరు కూడా కొనొద్దు. ఎందుకంటే మనకు లేవు యాపిల్స్ ఇక్కడ నుంచి. మనం కాశ్మీర్ నుంచి యాపిల్స్ సరిపడా రాకపోయినా కూడా కాశ్మీర్ నుంచి కూడా స్టిల్ యాపిల్స్ వస్తాయి. ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్కి మనకైన వార్ గురించి అందరికీ తెలిసి, అంటే వార్ లాంటి సిచ్యువేషన్ అని అందరికీ తెలుసు. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీద వేసిన డ్రోన్స్ ఆల్మోస్ట్ 300 నుంచి 600 డ్రోన్స్ ఏవైతే వేసిండ్రో ఆ డ్రోన్స్ అన్నీ టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే అవన్నీ కూడా టర్కీ ఆర్ తుర్కీ వాళ్ళ దేశం నుంచి ఎగుమతి అయినాయి అవన్నీ. అంటే ఏంటి మీకు తెలుసో తెలియదో, కోవిడ్ టైంలో ఫస్ట్ అంటే లిటరలీ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ. ఇండియా ఫస్ట్ టైం ఎవ్వరు సహాయం అందించినప్పుడు మనం వాళ్ళకి సహాయం అనేది అందించాం, మనం హెల్ప్ చేసినాం. అంటే విశ్వాసం లేదు వాళ్ళకి, కనీసం మరి ఇండియా ఎంత హెల్ప్ చేసింది అన్నప్పుడు టర్కీ మరి మనకు సపోర్ట్ చేయాలన్నా పాకిస్తాన్ చేయాలన్నా? హెల్ప్ చేసింది గుర్తుపెట్టుకుందా? లేదు. గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, ఉల్టా వీళ్ళకి డ్రోన్స్ పంపించడానికి పాకిస్తాన్ హెల్ప్ చేసింది. అండ్ పాకిస్తాన్ ఆ డ్రోన్స్ మన మీద వేసినారు. సో ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసేసింది ఇంకా టర్కీ నుంచి యాపిల్స్ అనేది మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకోవద్దు. ఒకవేళ పాత ఏమైనా ఉన్నాడో పడేయండి. అంటే ఒకవేళ దేశభక్తి నిజంగా ఉంటే కూడా ఇది అందరూ వినాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే శత్రు దేశాలు ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేసే పాకిస్తాన్ ఆర్ చైనా ఇవన్నీ ఫేస్ టు ఫేస్ చేసేటి, ఇవన్నీ హెల్ప్ చేసేటి. ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి కూడా చూసినాం, ఇప్పుడు అమెరికా కూడా మనకు హెల్ప్ చేస్తుందని వింటున్నాం. బట్ IMF ఏం చేసింది? 800 కోట్లు మళ్ళీ కూడా పాకిస్తాన్కి అప్పు ఇచ్చింది. ఇటు ఒక దిక్కు వద్దు పీస్ అంటారు, ఇంకో దిక్కు IMF నుంచి అంత ఫండ్స్ ఎందుకు పోవాలి పాకిస్తాన్కి? అంటే వార్ చేసుకొని కొట్లాడుకొని చావండి అనా? పీస్ అంటుంది, కలిసి ఉండండి అంటుంది. మళ్ళీ ఇంకో దిక్కు 800 కోట్లు ఎందుకు ఇచ్చింది? అంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది పాకిస్తాన్కి? అంటే తగలబెట్టి తమాషా చూడడం అన్నట్టుంది ఇది. సో ఇలాంటివన్నీ కూడా జనాలు చాలా అవేర్నెస్ వస్తుంది, సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. సో అందరు తెలుస్తుంది. సో మన వాళ్ళు ఎవరు శత్రువులు ఏమైనా తెలుసుకొని ఇట్లా టర్కీ కాదు, ఏ కంట్రీ అయితే మనకి అగెయిన్స్ట్ నించున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని చైనా అందరు ప్రోడక్ట్స్ని అందరు బ్యాన్ చేయండి. ఎందుకంటే మనం వాళ్ళ ఎందుకు డబ్బులు వాళ్ళకెందుకు ఇవ్వాలి? మన దేశంలో ఆల్రెడీ మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. మేడ్ ఇన్ ఇండియా ప్రిఫర్ చేయండి, వేరే దేశం కొనడం కంప్లీట్గా ఆపేసేయండి. ఇది యాపిల్ అని కాదు, ఇదని కాదు, అదని కాదు, ప్రతిదీ కూడా ఇండియాలో తయారు చేయబడడం కొనడమే కరెక్ట్. మనం వేరే వాళ్ళ కంట్రీకి మనం సంపాదించుకొని వాళ్ళ దగ్గర కొని వాళ్ళ ఎకనమీ పెంచుతున్నాం, వాళ్ళ జీడిపిలు పెంచుతున్నాం, వాళ్ళ డబ్బులు లిటరల్లీ పెంచుతున్నాం, అండ్ మనకు ఒక దిక్కు తగ్గించుకుంటున్నాం. సో అన్నీ బ్యాన్ చేయడం కరెక్ట్. అందుకే ఏంటంటే వీళ్ళు దేశాలు ఎట్లున్నాయంటే ఒక దిక్కు హెల్ప్ చేస్తున్నట్టు ఒక చేయి చూపిస్తుంది, ఇంకో చేయి నుంచి మనకు అగెయిన్స్ట్గా వేరే దేశానికి, మనకు అపోజిట్ దేశానికి పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. అందుకని మోడీజీ కానీ ప్రతి ఒక్కరు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా, జయశంకర్ వీళ్ళందరూ, మాకు ఏ కంట్రీ మీడియేషన్ అవసరం లేదు, మేము చేసుకోగలుగుతాం, మాకు ఒకవేళ ఏం నష్టం జరిగితే మాకు ఎట్లా ఆన్సర్ ఇచ్చుకోవాలో తెలుసు, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మాకే దేశం మీడియేషన్ చేయాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం, మీరు చూసుకోండి భయ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. సో ఇట్లాంటిది ఏమంటారు, ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఇట్లా అంటే లీడర్ వచ్చి ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం గ్రేట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ముందు కూడా మనం ఎన్నిసార్లు జాగ్రత్త యుద్ధం జరిగిన వెంటనే పీస్ అనుకుంటా ఏమంటారు, ఏ రిటాలియేషన్ లేకుండా ఏం చేయకుండా అప్పటికప్పుడు సర్దుమర్ది చేసుకోవడం ఇవన్నీ జరుగుతుండే. బట్ ఫస్ట్ టైం గట్స్ ఉన్న లీడర్స్ వచ్చారు. ఇప్పుడు గట్స్ ఉన్న PM ఉన్నాడు, డేర్గా ఓపెన్గా స్టేట్మెంట్, అమెరికా కూడా అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇస్తూ ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో దీనికి అందరూ అప్రిషియేట్ చేయాలి, అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్.